1991 ఇద్దరు పర్సన్స్ ఒక మౌంటైన్ పై నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే సడన్గా వాళ్ళకి ఒక డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీ సగం మంచులో కూరుకుపోయి మరో సగం మాత్రమే బయటికి కనిపిస్తుంది. సో ఎవరో ఒక పర్సన్ ట్రెక్కింగ్ చేయడానికి వచ్చి పడిపోయి ఉంటాడు. సో ఆ టైంలో ఎవరి హెల్ప్ లేకపోవడం వల్ల చనిపోయి ఉంటాడు. అయితే ఆ ఇద్దరు పర్సన్స్ కూడా ఆ డెడ్ బాడీని బయటికి తీసి పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేస్తారు. అయితే ఆ డెడ్ బాడీ ఎవరు, అతని పేరేంటి, ఇవన్నీ తెలియాలంటే ఒకటి అతని ఐడి కార్డ్ కావాలి, లేదంటే తన ఫింగర్ ప్రింట్స్ బట్టి తెలుసుకుంటారు. అది లేకపోతే డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. కానీ ఏం చేసినా కూడా అతని పేరుని, అతని ఐడెంటిటీని కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అతని డిఎన్ఏపై కానీ ఫింగర్ ప్రింట్స్పై కానీ ఎలాంటి రికార్డ్స్ వాళ్ళ సిస్టమ్స్లో సేవ్ అయ్యలేవు. అయితే ఎప్పుడో ఒక పర్సన్ అతని డ్రెస్ని చూసి ఇలా అంటాడు, ఇతని డ్రెస్ చూస్తుంటే ఇప్పటి కాలం నాటి డ్రెస్లా కనిపించట్లేదు, ఇది బాగా పురాతన కాలం నాటి డ్రెస్లా కనిపిస్తుంది. సో దీన్ని మనం ఇంకా బాగా స్టడీ చేస్తే కానీ ఇది సాల్వ్ కాదు. వెంటనే ఈ బాడీని ఒక టీంకి అప్పగించాలి. సో వాళ్ళే దీన్ని సాల్వ్ చేయగలరు అని చెప్పి ఈ బాడీని ఒక టీంకి అప్పగించారు. సో ఆ టీం మెంబర్స్ ఆ బాడీ యొక్క బోన్స్ పైన, అతని స్కిన్ పైన అండ్ అతను వేసుకున్న డ్రెస్ పైన ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ని మనం కార్బన్ డేటింగ్ అంటాం. అయితే కార్బన్ డేటింగ్ టెస్ట్ చేసిన తర్వాత ఈ బాడీ ఇప్పుడు కాదు, ఈ బాడీ 3300 BCE కాలం నాటిది అని డిసైడ్ చేశారు. అంటే ఇంచుమించు 5300 ఇయర్స్ బ్యాక్ది. ఇది కేవలం కల్పితంగా క్రియేట్ చేసిన కథ కాదు, ఇది రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ని యూజ్ చేసి ఆ బాడీ అప్పటి కాలం నాటిదని ఎలా చెప్పగలిగారు? అసలు ఈ కార్బన్ డేటింగ్ అంటే ఏంటి? సో ఈరోజు వీడియోలో మన టాపిక్ కార్బన్ డేటింగ్. దీన్ని మనం ఫుల్ సైన్స్తో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు ద్వారకా నగరం కోసం వినే ఉంటారు. ఈ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు కన్స్ట్రక్ట్ చేశారు. సో అతని మరణం తర్వాత ఈ ద్వారకా నగరం నీటిలో మునిగిపోయింది అని వింటూ ఉంటాం. అయితే సైన్స్ ఏం చెప్తుందంటే అక్కడ నిజంగానే ఒక పెద్ద మహానగరం అండర్ వాటర్లో ఉంది. అలాగే అది మునిగిపోయి ఇప్పటికీ 5000 ఇయర్స్ పైగా అవుతుంది అని సైన్స్ చెప్తుంది. అలాగే మన హిందూ సాంప్రదాయ ప్రకారం కూడా ద్వాపరయుగం ముగిసి ఇప్పటికీ 5000 ఇయర్స్ పైగా అవుతుంది. అయితే సైన్స్ ఎగ్జాక్ట్గా ఆ టైంని ఎలా చెప్పింది? దానికి కారణం కార్బన్ డేటింగ్. సో ఈ కార్బన్ డేటింగ్ని కార్బన్ 14 డేటింగ్ అంటాం. అయితే ఈ టాపిక్ మనకు అర్థం కావాలంటే కార్బన్ 14 గురించి మనం తెలుసుకోవాలి. కంగారు పడకండి, నేను మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఒక యాటంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ వీటన్నిటిని కలిపి మనం యాటమ్ అంటాం లేదా అణువు అంటాం. అయితే ఒక యాటంలో కొన్ని ఎక్స్ట్రా ప్రోటాన్స్ని, కొన్ని ఎక్స్ట్రా న్యూట్రాన్స్ని యాడ్ చేసామంటే ఆ యాటమ్ యొక్క మాస్ని, అలాగే ఆ యాటమ్ యొక్క నేమ్ని కూడా మనం చేంజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాటమ్కి సెంటర్లో 4 ప్రోటాన్స్ ఉండి 5 న్యూట్రాన్స్ ఉంటే దాన్ని బెరీలియం యాటమ్ అంటాం. అలాగే ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ యొక్క టోటల్ కౌంట్ని అటామిక్ మాస్ అంటాం. అందుకే యాటమ్ని బెరీలియం 9 అంటాం. ఇప్పుడు ఇదే యాటమ్కి ఒక ఎక్స్ట్రా ప్రోటాన్, ఒక ఎక్స్ట్రా న్యూట్రాన్ని యాడ్ చేస్తే ఇదే బోరాన్ యాటమ్ అవుతుంది. దీంట్లో 5 ప్రోటాన్స్ అండ్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. అంటే దీని అటామిక్ మాస్ 11 అవుతుంది. సో బోరాన్ని బోరాన్ 11 అంటాం. ఇప్పుడు ఇదే బోరాన్కి ఒక ఎక్స్ట్రా ప్రోటాన్ యాడ్ చేస్తే ఇదే కార్బన్ అవుతుంది. దీంట్లో 6 ప్రోటాన్స్ అండ్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. అంటే దీని అటామిక్ మాస్ 12. అంటే కార్బన్ని కార్బన్ 12 అంటాం. ఈ కార్బన్ 12 అనే యాటమ్స్ ప్రతి చోట ఉంటాయి. మనం పీల్చే గాలిలో ఉంటాయి, మనం తినే ఫుడ్లో ఉంటాయి, మన చుట్టూ ఉంటాయి. అయితే మనం తెలుసుకోవాల్సింది కార్బన్ 12 గురించి కాదు, కార్బన్ 14 గురించి. ఏం లేదు, ఈ కార్బన్ 12 యాటమ్కి మరో 2 న్యూట్రాన్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసామంటే ఈ కార్బన్ 12 కార్బన్ 14గా చేంజ్ అవుతుంది. అదేంటి, ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే నేమ్ కూడా చేంజ్ అవ్వాలి కదా, కానీ నేమ్ ఎందుకు చేంజ్ అవ్వలేదు అనే డౌట్ వచ్చే ఉంటుంది. ఎక్స్ట్రాగా ప్రోటాన్స్ని యాడ్ చేస్తేనే యాటమ్ నేమ్ చేంజ్ అవుతుంది, కానీ న్యూట్రాన్స్ని యాడ్ చేస్తే యాటమ్ నేమ్ చేంజ్ అవ్వదు. సరే, మరి కార్బన్ 14 న్యాచురల్ ఎలా ఫామ్ అవుతుంది? మన స్పేస్లో బ్రైట్గా మండుతూ ఉండే సన్ ఉంటుంది. అలాగే చాలా పెద్ద పెద్ద స్టార్స్ పేలిపోతూ ఉంటాయి. అలాగే చాలా వరకు బ్లాక్ హోల్స్ ఉంటాయి. సో వాటి నుండి కొన్ని రేస్ వస్తూ ఉంటాయి. ఆ రేస్ని మనం కాస్మిక్ రేస్ అంటాం. ఈ రేస్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ కాస్మిక్ రేస్ మన ఎర్త్ అట్మాస్ఫియర్లోని కొన్ని యాటమ్స్ని హిట్ చేస్తాయి. అంటే ఆక్సిజన్, నైట్రోజన్ ఇలాంటి యాటమ్స్ని హిట్ చేస్తాయి. సో అలా హిట్ చేసిన తర్వాత ఆ యాటమ్స్ చిన్న చిన్న పార్టికల్స్కి విడిపోతూ ఉంటాయి. అంటే ప్రోటాన్స్గా అలాగే న్యూట్రాన్స్గా సపరేట్ అయిపోతాయి. సో ఇలా సపరేట్గా వచ్చిన న్యూట్రాన్స్ మరికొన్ని నైట్రోజన్ యాటమ్స్ని హిట్ చేస్తాయి. ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్ జరిగి నైట్రోజన్ యాటమ్స్ నుండి ఒక ప్రోటాన్ బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా దీంట్లో 6 ప్రోటాన్స్ అండ్ 8 న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఇలా ఉంటే దాన్నే మనం కార్బన్ 14 అంటాం. సో ఇలా కొన్ని కోట్ల కార్బన్ 14 అటమ్స్ మన అట్మాస్ఫియర్లో ఉంటాయి. అదే కార్బన్ 14 ఆక్సిజన్ అటమ్స్తో బాండ్ అయ్యి
కార్బన్ డైఆక్సైడ్లా చేంజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ని తయారు చేసుకుంటాయి. అంటే ట్రీస్లో చాలా వరకు కార్బన్-14 ఉంటుంది. మనం ట్రీస్ నుండి వచ్చే ఫుడ్ని తింటాం కాబట్టి మనలో కూడా చాలా వరకు కార్బన్-14 ఉంటుంది. అలాగే యానిమల్స్ కూడా ఈ ట్రీస్ని తింటాయి కాబట్టి యానిమల్స్లో కూడా ఈ కార్బన్-14 ఉంటుంది. అంటే జీవించి ఉండే ప్రతి జీవిలో కూడా ఈ కార్బన్-14 ఉంటుంది. ఓన్లీ జీవించి ఉన్న వాటిలో మాత్రమే ఈ కార్బన్-14 ఉంటుంది. అయితే కార్బన్-14 కంటే నార్మల్ కార్బన్ ఆటమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 1 ట్రిలియన్ కార్బన్-12 ఆటమ్స్ ఉంటే వాటిలో ఒకటి మాత్రమే కార్బన్-14 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 2 ట్రిలియన్ కార్బన్-12 ఆటమ్స్ ఉంటే వాటిలో 2 మాత్రమే కార్బన్-14 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 1000 ట్రిలియన్ కార్బన్-12 ఆటమ్స్ ఉంటే వాటిలో కార్బన్-14 ఆటమ్స్ 1000 మాత్రమే ఉంటాయి. సో ఈ రేషియో ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది, ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. అంటే 1 ట్రిలియన్కి 1 మాత్రమే కార్బన్-14 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ రేషియో బట్టే ఏజ్ని కనుక్కుంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకోవాలి. కార్బన్-12 స్టేబుల్గా ఉండే ఆటం, కానీ కార్బన్-14 మాత్రం అన్స్టేబుల్గా ఉండే ఆటం. సో అన్స్టేబుల్గా ఉన్నవి స్టేబుల్గా మారడానికి ట్రై చేస్తాయి. సో ఇది స్టేబుల్గా మారడం కోసం దీంట్లో ఉండే ఒక న్యూట్రాన్ ప్రోటాన్కి చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయ్యి ఈ కార్బన్-14 నైట్రోజన్-14లా చేంజ్ అవుతుంది. అంటే కొన్ని డేస్ తర్వాత ఈ కార్బన్-14 ఆటమ్ నైట్రోజన్-14లా కన్వర్ట్ అవుతుంది. అంటే కొన్ని డేస్కి మనలో ఉన్న కార్బన్-14 ఆటమ్స్ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. కానీ సగానికి సగం కార్బన్-14 తగ్గడానికి 5730 ఇయర్స్ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో 1000 కార్బన్-14 ఆటమ్స్ ఉన్నాయి అనుకుందాం. 5730 ఇయర్స్ తర్వాత చూస్తే ఈ 1000 కాస్త 500గా చేంజ్ అవుతాయి. అంటే సగానికి సగం తగ్గిపోయాయి. మళ్ళీ 5730 ఇయర్స్ తర్వాత చూస్తే 250 ఉంటాయి. ఇలా ఎవ్రీ 5730 ఇయర్స్కి హాఫ్ ఆఫ్ కార్బన్-14 తగ్గిపోతూ ఉంటాయి. కానీ కార్బన్-12 మాత్రం ఏమాత్రం తగ్గదు. సరే, ఇప్పుడు మనం ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అయితే ఒక ఏరియాలో మనం మట్టిని తవ్వుతూ ఉంటే ఒక చిన్న క్లాత్ దొరికింది. దాన్నే మనం శాంపిల్ అంటాం. అయితే ఆ క్లాత్ ఎప్పటి కాలం నాటిది అని మనకు తెలియాలి. సో దానికోసం ఈ క్లాత్ని మనం ఒక ల్యాబ్లోకి పట్టుకు వెళ్ళి టెస్ట్ చేయాలి. అయితే ఈ క్లాత్ని పట్టుకునేటప్పుడు గ్లౌజ్ని వేసుకుని మాత్రమే పట్టుకోవాలి. అప్పుడే రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తాయి. ఒకవేళ నార్మల్గా పట్టుకుంటే మనలో ఉండే కార్బన్-14 ఈ క్లాత్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సరే, ఆ శాంపిల్ ల్యాబ్కి పట్టుకెళ్ళిన తర్వాత దానిపై ఏమైనా డస్ట్ ఉంటే వాటిని క్లీన్ చేస్తారు. ఆపై ఇంకేమైనా వేస్ట్ ఉంటే వాటిని కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఆ క్లాత్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే అది క్లాత్గా మారకముందు అది ఎలాంటి జీవో మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ టైప్ పత్తి కానీ నార కానీ అయి ఉంటే అవి ట్రీస్ నుండి వచ్చినవి అని అర్థం. అంటే అవి క్లాత్గా మారకముందు అదొక చెట్టు. ఒకవేళ క్లాత్ టైప్ ఉన్ని కానీ పట్టు కానీ అయి ఉంటే అది యానిమల్స్ నుండి వచ్చింది అని అర్థం. ఇలా మనం దేన్నైనా టెస్ట్ చేయాలంటే అది ఒకనొక టైంలో ప్రాణంతో ఉన్నదై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్క ముక్కని శాంపిల్కి తీసుకుంటే అది ఒకనొక టైంలో చెట్టు. సో చెట్టుకు ప్రాణం ఉంటుంది. ఒకవేళ తల వెంట్రుకని శాంపిల్గా తీసుకుంటే అది ఒకనొక టైంలో ఎవరో ఒకరు బాడీ మీద ప్రాణంతో ఉన్నదే. సో ఇలా మనం దేనైనా టెస్ట్ చేయాలంటే అవి ఒకనొక టైంలో ప్రాణంతో ఉండాలి. ఎందుకంటే వాటిలో మాత్రమే కార్బన్-14 ఉంటాయి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటి మెటల్స్కి మనం ఈ కార్బన్ డేటింగ్ టెస్ట్ని చేయలేం. ఎందుకంటే వాటిలో కార్బన్-14 ఉండదు. సరే, క్లాత్ టైప్ను డిసైడ్ చేసిన తర్వాత ఆ క్లాత్ నుండి ఫైబర్ని తీస్తారు. ఈ ఫైబర్ని ఆక్సిజన్ గ్యాస్ని యూజ్ చేసుకొని కాల్చేస్తారు. సో అలా కాల్చేస్తే ఈ ఫైబర్ నుండి ప్యూర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఫిల్టర్ చేసి దాన్ని గ్రాఫైట్లో కన్వర్ట్ చేస్తారు. ఈ గ్రాఫైట్లో ఓన్లీ కార్బన్ ఆటమ్స్ మాత్రమే ఉంటాయి. అంటే కార్బన్-12, కార్బన్-14 ఈ రెండు కలిసి ఉంటాయి. అయితే గ్రాఫైట్లో కార్బన్-12 ఎన్ని ఉన్నాయి, అలాగే కార్బన్-14 ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలి. దానికోసం ఈ గ్రాఫైట్ని AMS మిషన్లో వేస్తారు. ఈ మిషనే ఆ గ్రాఫైట్లో ఎన్ని కార్బన్-12 ఉన్నాయి, ఎన్ని కార్బన్-14 ఉన్నాయో చెప్తుంది. సో ఇక్కడ వీటి యొక్క రేషియోని చెక్ చేస్తారు. అంటే కార్బన్-12 ఆటమ్స్కి ఎన్ని కార్బన్-14 ఉన్నాయో చెక్ చేస్తారు. అంటే 1 ట్రిలియన్ కార్బన్ ఆటమ్స్కి ఎన్ని కార్బన్-14 ఉన్నాయో చెక్ చేస్తారు. నార్మల్గా రేషియో అయితే 1 ట్రిలియన్ కార్బన్-12 ఆటమ్స్కి ఒక ఆటమ్ మాత్రమే కార్బన్-14 ఉండాలి. సో ఈ రేషియోని యూజ్ చేసుకునే ఆ క్లాత్ యొక్క టైంని డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లాత్ ఒక చెట్టు నుండి వచ్చింది అనుకుందాం. ఆ చెట్టులో ఉండే కార్బన్-14 రేషియో చూస్తే 1 ట్రిలియన్ కార్బన్ ఆటమ్స్కి ఒకటి మాత్రమే కార్బన్-14 ఉంటుంది. అయితే ఆ చెట్టుని కొట్టేసి దాని నుండి క్లాత్ని చేద్దాం అనుకున్నారు. అయితే ఆ చెట్టుని నరికేసిన తర్వాత దాంట్లో ఉండే కార్బన్-14 తగ్గిపోతూ ఉంటాయి. సో కొన్ని ఇయర్స్ తర్వాత, అంటే శాంపిల్ని కలెక్ట్ చేసిన రోజు, అంటే ఈరోజు దాంట్లో ఉండే కార్బన్ రేషియోని చెక్ చేస్తారు. సో ఇప్పుడు చూస్తే 2 ట్రిలియన్ కార్బన్ ఆటమ్స్కి ఒకటి మాత్రమే కార్బన్-14 ఉంది. అంటే రేషియో తగ్గిపోయింది. సో స్టార్టింగ్ రేషియోని అలాగే ఈ రేషియోని ఈ రెండింటిని కంపేర్ చేసి ఆ క్లాత్ యొక్క టైంని డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కలెక్ట్ చేసిన శాంపిల్లో 50 ట్రిలియన్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయనుకుందాం. అంటే కార్బన్-14 50 ఉండాలి. కానీ టెస్ట్ చేస్తే ఈ కార్బన్-14 25 మాత్రమే ఉన్నాయి. అంటే సగానికి సగం తగ్గిపోయాయి. సగానికి సగం ఎప్పుడు తగ్గుతాయి అంటే
5730 ఇయర్స్ కంప్లీట్ అయితేనే సగానికి సగం తగ్గిపోతాయి. సో మన శాంపిల్లో కూడా సగానికి సగం తగ్గిపోయాయి. అంటే మన శాంపిల్ 5730 ఇయర్స్ బ్యాక్ది. సో 5730 ఇయర్స్ అనేది ఆ క్లాత్ని అప్పుడు తయారు చేశారని కాదు, ఆ టైంలో ఆ చెట్టుని నరికేశారు అని అర్థం. అంటే చెట్టుని నరికేసిన ఇయర్ని చెప్తారు. అయితే ఈ టైంని కాల్కులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. దీంట్లో N0 అంటే స్టార్టింగ్లో చెట్లో ఉండే కార్బన్ రేషియో, అలాగే NF అంటే ప్రెజెంట్ శాంపిల్లో ఉండే కార్బన్ రేషియో. సో ఆ వాల్యూస్ని ఈ ఫార్ములా పెట్టి టైంని కనుక్కుంటారు. సో ఈ విధంగా కార్బన్ డేటింగ్ మెథడ్ని యూజ్ చేసి వాటి యొక్క ఏజ్ని కనుక్కుంటారు. మరి ద్వారకా నగరం యొక్క ఏజ్ని ఎలా కనుక్కున్నారు? ఎలా అంటే అక్కడ ఉండే క్లాత్స్ని యూజ్ చేసి, అలాగే అక్కడ ఉండే కాకడాలను యూజ్ చేసి దాని యొక్క ఏజ్ని డిసైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి, ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.